రాజా సింగ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెనేషను లేకపోతే ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. ఇప్పుడు రాజా సింగ్ కేంద్రంగా ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చ నడుస్తోంది. ఏమిటి అంటే రాజా సింగ్ జనసేనలోకి వస్తారా, పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారా, ఈ కోణంలో చర్చ జరుగుతోంది. దానికి గల కారణం ఏంటంటే ఇటీవల ఆయన రాజా సింగ్ గారు ఒక వీడియో విడుదల చేశారు, కొన్ని సూచనలు చేశారు జనసేనకి. అవేంటో ముందు చూసి ఆ తర్వాత ఒకవేళ ఇది జరిగే అవకాశం ఉందా లేదా, జరిగితే ఏమిటి అనే విషయాన్ని మాట్లాడదాం. ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పులో రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. సో ఇది ఈ విధంగా రాజా సింగ్ గారు ఉన్న విషయాల్ని ఓపెన్గా చెప్పేశారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా బీజేపీకి ఎందుకు దూరం అయ్యాయి అంటే బికాజ్ ఆఫ్ ద బ్యాక్ అండ్ పాలిటిక్స్, కాంప్రమైజ్ రాజకీయాలు, కార్యకర్తల్ని సరిగా గుర్తించకపోవటం, వారి చిత్తశుద్ధిని వీరు గౌరవించకపోవటం, లోపల కుమ్ములాటలు, ఇవన్నీ మనం కూడా ఎన్నో సందర్భాల్లో ఎక్స్ప్లెనేషన్స్ రూపంలో చెప్పుకున్నాం. రాజా సింగ్ సస్పెన్షన్కు గురయ్యారు, ఆ తర్వాత మరలా బీజేపీలోకి వచ్చారు, మరలా సస్పెండ్ అయ్యారు. ఇదంతా కూడా నిత్యము ఆయన చుట్టూ జరుగుతున్న వ్యవహారమే. అతను కట్టర్గా ఉంటారు, కరాఖండిగా చెబుతారు. ఈ రకమైనటువంటి పెట్టుడు హిందుత్వ భావజాలం కాదు, ఆయన పుట్టుకతోనే హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. సో గోషామహల్లో నిరంతరము ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉంటారు. ఈవెన్ సింగిల్గా పోటీ చేసినా కూడా, అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన గెలవగలడు అని విశ్లేషకులు చెబుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాజా సింగ్ గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు లేదా సజెషన్ లేదా అభిప్రాయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు స్వీకరిస్తారా లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి హిందుత్వ ఐడియాలజీ కానీ, లేకపోతే సనాతన ధర్మం పట్ల ఆయనకున్న ఇష్టం కానీ, ఇతర మతాల పట్ల ఎక్కడా కూడా వ్యతిరేకతను కనిపించేవి, లేకపోతే వారిని అగౌరవపరిచే విధంగా ఉండదు. నేను హిందువునని చెప్పుకున్నాడు కానీ హిందువు కాని వారిని నేను ద్వేషిస్తానని ఏనాడు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. సో ఇంత బ్యూటిఫుల్ ఆలోచనలు, ఇంత మంచి అంటే హార్మ్లెస్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వారు తెలంగాణలో బలంగా పోటీ చేస్తే
ఇక్కడ ఉన్నటువంటి యువత ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలి అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. సరైనటువంటి వ్యక్తి లేడు, ఉన్న వాళ్ళేమో కొట్టుకు చేస్తూ ఉన్నారు, అలాగే రాజాసింగ్ లాంటి వాళ్ళని పక్కన పెడతా ఉన్నారు. కనుక పవన్ కళ్యాణ్ సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ జనసేనకి ఇప్పుడు ఉన్నటువంటి ఓట్ షేర్ అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా మ్యాటర్ కాదు. జనసేనకు సంబంధించినటువంటి డైరెక్ట్ పోటీ అనేది దిగితే, ఇటీవల రామచంద్రరావు గారు కూడా ఏదో మాట్లాడినట్లుగా గుర్తు, జనసేనతో మేము పొత్తు పెట్టుకోము అనేలాగా మాట్లాడినట్టు గుర్తు. ఈ బీజేపీకి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్నటువంటి హెడ్స్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను. సరే, వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, చేసుకునేవ్వండి. కానీ జెన్యున్గా ఒక ఐడియాలజికల్గా కానీ, లేకపోతే నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి కనబరచాలన్నా కానీ అలాంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు రావాలి. ఆ నాయకుడు డైరెక్ట్గా పోటీ చేయాలి. దాన్ని ఏమంటారు, ఆ రిజల్ట్ సంబంధించి దేవుడు ఎరుగు. కానీ యువత మాత్రం ఎదురు చూస్తోంది అనేది స్పష్టం. సో తెలంగాణలో జనసేన, దాన్ని ఏమంటారు, ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా విజయ్ ఫామ్ చేశాడు గవర్నమెంట్ని, అలాగా పవన్ కళ్యాణ్ ఫామ్ చేసేంత శక్తి ఉంది అని రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొట్టిపారేసేవి కావు. ఒక 6 నెలలు కరెక్ట్గా ఫోకస్ చేస్తే తెలంగాణలో జనసేన ఒక మామూలు రాజకీయాలు కాదు, చాలా బలమైన రాజకీయాలు చేసే దిశగా అడుగులు వేయగలదు. ఇక్కడ యువత ఎదురు చూస్తోంది సరైన నాయకుడి కోసం, సరైన పార్టీ కోసం. సార్, రాజాసింగ్ చేసినటువంటి ఈ యొక్క సలహాల్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటారా? రాజాసింగ్ గారు జనసేనలోకి జాయిన్ అవుతారా ఒకవేళ జనసేన డైరెక్ట్గా పోటీ చేస్తే? ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.